హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే చూస్తున్నారు కదండి, చిన్న మొక్కకే అసలు మందారాలు ఎంత చక్కగా వచ్చాయో చూడండి. అలాగే చిన్న చిన్న బర్డ్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అయిందండి. అయితే మనకి చాలా మందికి కంప్లైంట్స్ అయితే ఉంటుంటాయండి. ఏంటంటే మొగ్గ పండుబాటు రాలిపోతుంది అని, ఆకు ఎల్లోగా అయి రాలిపోతుందని. కొన్ని కొన్ని ఆకులు ఎల్లో అయిపోయి రాలిపోవడం సహజం అండి. మొత్తం ఆకులు కూడా చెట్టంతా ఎల్లో అయిపోతే ప్రాబ్లం వస్తుందండి మొక్కకి. ఒకటి రెండు ఆకులు ఎల్లోగా అయిపోయినప్పుడు మరేం ప్రాబ్లం లేదండి. అది ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ మనం ఫెర్టిలైజర్ సరిగ్గా ఇచ్చామనుకో మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తుందండి. ఈ మొక్క అయితే ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి వెళ్ళిందండి. ఈ మొక్క అసలు ఇంత సింగిల్ స్టెమ్ ఉండే అండి. సింగిల్ స్టెమ్ ఉండి ఆకులు అనేది చాలా చిన్న చిన్నగా వచ్చి ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి వెళ్తే నేను అలోవెరా ఫెర్టిలైజర్ ఇచ్చానండి. మన గార్డెన్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. చక్కగా అది చేసుకొని మనము మంత్లీ వన్స్ అన్ని మొక్కలకు ఇచ్చుకుంటే కనుక చాలా చక్కగా గ్రోత్ వస్తుంది. అయితే మనకి ఇక్కడ చూస్తున్నారు కదండి, మొగ్గలు అనేది ఎల్లోగా అయ్యి రాలిపోతుంది అంటే అర్థము దానికి పెస్ట్ ఉందని అర్థం అండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ పిండినల్ అపిడ్స్ అయితే పట్టిందండి. చూస్తున్నారు కదా, కనిపిస్తుందా? దీనివల్ల మన మొగ్గకు ఇది పట్టేసింది కదా, దీంట్లో ఉన్న రసాన్ని మొత్తం పీల్చేసి మొగ్గ రాలిపోయే విధంగా చేస్తుందండి. మాక్సిమం పెస్ట్ ఉంటేనే మనకి మొగ్గ అనేది పండుబారి రాలిపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఫ్లవర్ ఇచ్చుకున్న తర్వాత కూడా చూడండి. అసలు దీనికి చక్కటి సొల్యూషన్ అయితే మనకి నీమ్ ఆయిల్ లో కొద్దిగా బేకింగ్ సోడా వేసి స్ప్రే చేసుకుంటే మాత్రము చక్కగా రిజల్ట్ ఉంటుందండి. ఇప్పుడైతే మనము ఇంత చక్కగా రావడానికి నేను ఏం ఫెర్టిలైజర్ ఇచ్చానో అయితే చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి పపాయ ఫర్మెంటెడ్ జ్యూస్ అండి. ఇది మనకి పల్ప్ అంతా ఇట్లా పైకి వచ్చేసిందండి, కింద అంతా వాటర్ వాటర్ గా ఉంది. ఇప్పుడు దీన్ని అయితే చక్కగా ఇలాగా కలిపేసుకుందామండి. ఇది రెడీ అంటే ఇది తయారు చేసుకొని అయితే నేను 10 days అవుతుందండి. 10 days నుంచి మనం 1 year వరకు ఎప్పుడైనా సరే వాడుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. లోపల పల్పు కూడా అంతా కరుగుతుందండి. బెల్లం వేసాం కదా, చాలా చక్కగా కరుగుతుంది. పుల్లటి వాసన వస్తుందండి. చక్కగా ఫర్మెంట్ అయ్యింది. ఇప్పుడు చూస్తున్నారు కదండి, 2 liters వాటర్ కి 2 ml అండి. ఎందుకంటే మనము చౌహాన్కో పద్ధతిలో చేసుకుంటాం కనుక ఇది కరెక్ట్ గా సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. చూస్తున్నారు కదా, వాటర్ చూడండి అసలు కలర్ ఎలా మారిపోయాయో. దీంట్లో మాత్రము తడి అనేది అంటే వాటర్ అనేది తగలకూడదండి. వాటర్ తగిలితే మనకి ఈ ఫెర్టిలైజర్ అనేది పాడవుతుందండి. ఇది ఎలా తయారు చేసుకున్నాను అనేది అయితే మనము ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, దాన్ని ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. మనము ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే సాయిల్ అనేది ఎప్పుడూ కూడా లూజ్ చేసుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే వేర్లకి ఆక్సిజన్ అనేది చక్కగా అందుతుంది, వేర్లు చక్కగా డెవలప్ అవుతాయి. మనకి వేర్లు చక్కగా డెవలప్ అయితేనే ప్లాంట్ గ్రోత్ కూడా చాలా చక్కగా వస్తుంది. సో అందుకని మనము ఎవ్రీ 10 days ఒకసారి ఇలాగా సాయిల్ అనేది లూజ్ చేసుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా, జస్ట్ ఒక గ్లాస్ అంతా అండి, ఎక్కువ అవసరం లేదు. మనం ఈ ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు సాయిల్ అనేది కొద్దిగా తడిగా ఉండాలండి. మొత్తం డ్రై అయిపోయినప్పుడు మాత్రం ఇవ్వకూడదు. ఎందుకంటే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. సో అందుకోసమని చక్కగా ఒక 1 hour ముందు వాటర్ ఇచ్చేసిన తర్వాత కొద్దిగా ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.